హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిజిక్స్ ఇన్ తెలుగు. ఈరోజు మనం ఈ క్లాస్లో డిస్కస్ చేసే టాపిక్ పేరు వచ్చేసి నాన్న కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి. ఓకే రైట్. దీంతో పాటు ఎల్సిఎం ఏ విధంగా చేస్తాము అన్న విషయం కూడా నేర్పిస్తా దీంట్లోనే. ఇంకోటి కాంపోనెంటో అండ్ డివైడెండో ఉంది. కాంపోనెంట్ రిజల్యూషన్స్ ఉన్నాయి నాన్న. ఓకేనా? ఎవరైతే వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో బెటర్ సబ్స్క్రైబ్ చేసుకొని అన్ని వీడియోస్ ఆర్డర్లో చూడండి, ఈజీగా అర్థమైపోతుంది నాన్న. స్టార్ట్ చేసేద్దామా? రైట్. చూడండి, ఈ క్లాస్ వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్లాస్ నాన్న. ఓకే రైట్. చూడండి, ఇక్కడ మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సెంటీ అంటే ఏంటంటే 10⁻², మిల్లీ అంటే 10⁻³ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. కిలో అంటే 10³ మైక్రో అంటే 10⁻⁻6. ఓకేనా సార్? ఇంకా ఉన్నాయి కదా సార్, 10⁻⁻1 ఉన్నది, 10 ఉన్నది, 10⁻⁻12 ఉన్నది, 10⁻⁻14 ఉన్నది కదా. మరి ఇవన్నీ ఏం అవసరం లేదా గుర్తుపెట్టుకోవడానికి? అవసరం లేదు నాన్న. ఓకేనా? అంతగానం ఏం అవసరం లేదు. మనకు నీట్లో కానీ జేడబ్ల్యూలో కానీ ఇవి గుర్తుపెట్టుకుంటే పని అయిపోతుంది నాన్న. ఓకేనా? ఇంతకుముందు అందరు ఎట్లా గుర్తుపెట్టుకుంటుండే, 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 మీటర్ సార్ 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్ సార్, అంతేనా? రైట్. ఈ విధంగా గుర్తుపెట్టుకుంటుండే కదా మీరు, అవునా? రైట్. ఆ విధంగా ఇప్పటి నుంచి గుర్తుపెట్టుకునే అవసరం కూడా లేదు నాన్న. ఓకేనా? జస్ట్ గీ అక్షరాలు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ముందు ముందు మనం న్యూమరికల్ సాల్వ్ చేసేటప్పుడు యూనిట్స్లను కన్వర్ట్ చేస్తూ ఉంటాం. ఓకేనా? రైట్. మీకు ఎక్కడైతే సెంటీ అని కనిపిస్తుందో 10⁻² రాయండి, మిల్లీ అని కనిపిస్తే 10⁻³ కిలో కనిపిస్తే 10³ మైక్రో కనిపిస్తే 10⁻⁻6 నాన్న. చూడండి, ఇప్పుడు క్వశ్చన్లో ఒకటి ఇచ్చిండు, 53 సెంటీమీటర్ని మీటర్లో కన్వర్ట్ చేయండి అని అంటున్నాను. ఓకేనా? 53కి 53 రాసుకోండి. ఓకే. సెంటీ అంటే ఏమన్నా నేను 10⁻² కదా. కథం 10⁻² రాసేసుకుంటే అయిపోయి కథం. సెంటీ ప్లస్లో 10⁻². మీటర్కి మీటర్ బ్యాలెన్సింగ్ అయిపోయింది కదా. రైట్ బెటర్. ఇదేనా ఆన్సర్? 27 మిల్లీమీటర్ అంటున్నాడు. ఓకే. దీన్ని మనము మీటర్లోకి కన్వర్ట్ చేయాలి. ఓకే. 27కి 27 రాసుకోండి. ఓకే రైట్. మిల్లీ అంటే ఏంటి నాన్న? 10⁻³ కదా. 10⁻³ అయిపోయింది. మీటర్కి మీటర్ బ్యాలెన్స్ అయిపోయిందా? కథం, కన్వర్ట్ అయిపోయింది అన్న మీటర్లో. ఓకే రైట్ బేటా. 4 కిలోమీటర్ ఉంది. ఓకే, దీన్ని మీటర్లో కన్వర్ట్ చేయాలి. ఓకే, 4కి 4 రాసుకున్నా. కిలో అంటే ఎంత చూడండి నాన్న, 10³ కదా. కథం అయిపోయింది. ఓకే. 6 మైక్రోమీటర్ నాన్న. ఓకే, మైక్రోది సింబల్ ఈ విధంగా ఉంటుంది. ఓకేనా రైట్. 6కి 6 రాసుకోండి. మైక్రో అంటే ఎంత? 10⁻⁻6. అర్థమైపోయిందా? చలో బేటా. సింపుల్గా అయిపోయింది కదా. ఇంతకుముందు మీరు రకరకాలుగా గుర్తుపెట్టుకుంటుండే ఆ వాల్యూస్ అన్నివి కదా. ఇప్పటి నుంచి ఏం అవసరం లేదు, ఇదే ఎక్కువ రిపీట్ అయితే మన ఫిజిక్స్లో. ఓకే రైట్. ఇవి గుర్తుపెట్టుకుంటే పని అయిపోయినట్టే మీది. ఓకే. దాని తర్వాత చిన్న చిన్న ఫార్ములాస్ ఉన్నాయి, ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే. a+b² తెలిసిన ఫార్ములానే, a² + b² + 2ab, a - b² a² + b² - 2ab కదా. a+b³ ఫార్ములా ఏంటి? a³ + b³ + 3ab × a + b. ఓకే సార్, గిది కూడా ఉంటుంది కదా సార్, a³ + b³ + 3a² b + 3ab². ఇది కూడా రాసుకోవచ్చు, ఇది కూడా రాసుకోవచ్చు నాన్న, ఇది కూడా రాసుకోవచ్చు. పెద్ద టెన్షన్ ఏం లేదు సార్. మాకు ఇవి రెండు గుర్తుంటాయి కానీ ఇది అసలు గుర్తే ఉండదు సార్. a+b³ అవసరం లేదు. ఎందుకు? ఇగో మీకు చెప్పాలన్నా, ట్రిక్ చెప్పాలన్నా, ఎందుకు గుర్తుపెట్టుకునే అవసరం కూడా లేదు నాన్న. ఓకే, ట్రిక్ చెప్తా చూడండి. a+b³ కదా, దీన్ని ఎట్లా రాసుకోవచ్చు? a+b² × a+b రాసుకోవచ్చా లేదా? అవునా రైట్. a+b² అయితే తెలుసు ఏంటది, a² + b² + 2ab a+b. దీంతో మల్టిప్లై అయ్యండి, దీంతో మల్టిప్లై అయ్యండి, దీంతో మల్టిప్లై అయ్యండి, నెక్స్ట్ దీంతో మల్టిప్లై అయ్యండి, దీంతో మల్టిప్లై చేయండి, దీంతో మల్టిప్లై అయ్యండి, కథం a+b³ వచ్చేసింది. ఈవెన్ మీరు 4 అడిగినా కానీ చేయొచ్చు నాన్న, ఏదన్నా అడగండి. ఓకే, చేసుకోవచ్చు కదా. అర్థమైందా? ఈ a+b² కూడా నాన్న. ఓకే, ఎవరికైతే తెలియదో ఎవరికైతే ఏం లేదు, a+b × a+b² అంటే 2 సార్లు రాయాలి, a+b × a+b. ఇది మల్టిప్లై అయ్యండి. ఓకే, మళ్ళీ దీంతో మల్టిప్లై అయ్యండి, నెక్స్ట్ ఇది మల్టిప్లై అయ్యండి, నెక్స్ట్ ఇది మల్టిప్లై అయ్యండి, మీకు ఆన్సర్ గిదే వస్తుంది. ఓకే, అర్థమైందా? సింపుల్గా ట్రిక్ కూడా అర్థమైపోయింది కదా. ఇన్ కేస్ ఎప్పుడైనా మర్చిపోతే ఇట్లా యూజ్ చేసుకోండి. ఓకేనా రైట్ బేటా. a + b + c² ఫార్ములా ఏంటంటే a² + b² + c² +
2 ఇన్ బ్రాకెట్ ఏబీ ప్లస్ బీసీ ప్లస్ సిఎన్ అన్న. ఓకే, గుర్తు పెట్టుకోకుంటే గుర్తు లేకుంటే ఏం చేయాలా, దీన్ని ఇంకొకసారి ఏ ప్లస్ బి ప్లస్ సి తోటి మల్టిప్లై చేయాలి కదా. ఇది ఇంటూ ఇది, ఇది ఇంటూ ఇది, ఇది ఇంటూ ఇది, నెక్స్ట్ ఇది ఇంటూ ఇది, ఇది ఇంటూ ఇది, ఇది ఇంటూ ఇది కదా, నెక్స్ట్ ఇది ఇంటూ ఇది, ఇది ఇంటూ ఇది, ఇది ఇంటూ ఇది, లాస్ట్కి ఇదే ఆన్సర్ వస్తుంది మీకు. ఓకే రైట్ బేటా. సో ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఓకే, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇంకొక ఫార్ములా కూడా ఉన్నది. ఓకే, సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇది కాకుండా ఇట్లా కూడా రాసుకోవచ్చు. ఓకే, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 4ab రాసుకోవచ్చు. ఓకే, చూసుకోండి కావాలంటే. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఏంటి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. ఇక్కడ మిగిలింది ఏంటి, ప్లస్ 4ab. ఏమొస్తుంది నాన్న, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. వచ్చిందా లేదా దీని ఫార్ములా, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి, ఇదేనా, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఓకే, సో అదేవిధంగా ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ దీనా. ఓకే, దీని ఎట్లా రాసుకోవచ్చు, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4ab అని చెప్పేసి రాసుకోవచ్చు కదా. సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab, ఎక్స్ట్రా ఏమున్నది మైనస్ 4ab ఉన్నది సార్. చలో సాల్వ్ చేసి ఏమొస్తుంది, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab కదా. అవునా, రైట్. వచ్చిందా లేదా ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, సేమ్ ఫార్ములా వచ్చిందా, రైట్ బేటా. సో ఇంకోటి ఏ పవర్ ఎన్ హోల్ పవర్ ఎన్, ఫార్ములా ఏంటంటే ఏ పవర్ ఎన్ ప్లస్ ఎన్ అన్న. ఓకే, సారీ ఎం ఇంటూ ఎన్ అది. ఓకే, ఎం ఇంటూ ఎన్, సారీ ఎం ఇంటూ ఎన్. ఓకే, సో ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్. ఓకే, కింద సేమ్ ఉండాలి. ఓకే, బేసిస్ సేమ్ ఉండాలి. సో ఈ రెండిట్లోనే యాడ్ చేస్తాం అనమాట, ఎం ప్లస్ ఎన్ అవుతుంది నాన్న. ఓకే రైట్. సో ఇన్ కేస్ ఎప్పుడైనా స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ బై బి లాగా కనిపించింది అనుకోండి, స్క్వేర్ రూట్ ఒకటేమో రూట్ పైన వేయండి, ఇంకొక దానికేమో కిందికి వేయండి రూట్. ఓకేనా, రైట్. సో ఇంకోటి ఇక్కడ కన్ఫ్యూజన్ అవుతారు అందరూ. ఓకే, ఏ బై బి ప్లస్, ఇక్కడ మెయిన్ డివిజన్ ఏంటంటే ఇది నాన్న, మెయిన్ ఇది. ఓకే, ఏ మెయిన్ డివిజన్ బై బి బై సి. ఓకే, ఆ కేసులో ఏమవుతుందంటే సి అనేది పైకి పోతుంది. ఓకే, ఏసీ బై బి వస్తుంది నాన్న. లైక్ ఇది 2 మెయిన్ డివైడెడ్ బై 3/6 ఇచ్చిండు అనుకుందాం. ఓకే, అప్పుడు 6 ఏమవుతుంది, పైకి పోతుంది కదా, 2 × 6/3 అవుతుంది. అర్థమైందా, రైట్ బెండ. సో కింద ఉంటాం పైకి పోతుంది. ఓకే, ఎప్పుడన్నా లాస్ట్లో ఇక కింద ఉన్నది అనుకోండి, అది పైకి పోతుంది అన్నమాట. ఓకే, చలో ఇప్పుడు చూడండి, మెయిన్ డివిజన్ ఏదో చూసుకోవాలి. ఓకే, మెయిన్ ఇదే మీకు. సో నెక్స్ట్ ఏ బై బి మెయిన్ డివిజన్ బై సి, ఇది మెయిన్ అనమాట, ఇదే మెయిన్ మనకు. ఓకే, చలో ఆ కేసులో ఏమవుతుందంటే బి అనేది కిందికి పోతుంది అంతే. ఓకే, సో ఏ బై బీసీ అన్న. సో లైక్, సో ఎప్పుడైనా న్యూమరికల్ సాల్వ్ చేసినప్పుడు ఇట్లా వస్తుంది చూడండి, 2/3 డివైడెడ్ బై 8 అని వస్తుంది కదా, ఇది మెయిన్ డివిజన్ అన్నట్టు. ఓకే, అప్పుడు ఏమవుతుంది, 3 అనేది కిందికి పోతుంది కదా, 2/3 × 8 అవుతుంది. ఓకే, ఇంకోటనా ఏ బై బి మెయిన్ డివిజన్ బై సి బై డి. ఓకే, సో రాసుకునేటప్పుడు ఇది కొంచెం పెద్దగా వేయండి లైన్. ఓకే, ఈ లైన్ పెద్దగా వేయండి. ఓకే రైట్ బెటర్. సో ఏ బై బి డివైడెడ్ బై సి బై డి ఏమొస్తుంది, బి అనేది కిందికి పోతుంది, డి అనేది పైకి పోతుంది. ఓకే, అర్థమైందా, ఏ బి కిందికి పోయిందా అంటే కింద ఏమొచ్చింది, బీసీ వచ్చిందా, రైట్. డి అనేది పైకి పోయిందా. ఓకే రైట్ బెటర్. చూడండి 2/3 డివైడెడ్ బై 7/6. ఓకే, అప్పుడు ఏమవుతుంది, 3 అనేది గిడికి వస్తుంది, 6 అనేది పైకి పోతుంది కదా. సో 2 × 6/3 × 7. ఓకే, చలో బెట, ఇదైతే క్లియర్ అయిపోయింది కదా, సింపుల్గా ఉంది కదా, రైట్ బెట. సో ఇప్పుడు చూడండి ఎల్సిఎం ఏంటో చూడండి. సో ఎల్సిఎంను మనం ఏ విధంగా చేస్తామో చూడండి. సో 2 ఉన్నాయి అనుకోండి. ఓకే, సో 1/2 + 1/4. అప్పుడు ఏం చేయాలంటే 2 రకాలుగా ఎక్స్ప్లెయిన్ చేస్తా, మీకు ఏది నచ్చితే అది యూజ్ చేసుకోండి నాన్న. ఓకే, సో ఫస్ట్ ఏంటంటే 2 ఉంటే గుర్తుపెట్టుకోండి, 2 ఉంటే ఏం చేయాలంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. ఈ 4 ఇటు రాయాలి, 2 రాసేసేయాలి. ఓకే, కింద ఉన్నదాన్ని మల్టిప్లై చేయాలి. ఓకే, ఈ 4 ఇటు పోయింది, 2 అనేది ఇటు పోయింది, 4 + 2 అయిందా, రైట్. సో 4 2 ఏమైంది, 8. అర్థమైందా, 4 + 2 6, 6/8 అన్నట్టు. 2 3 2 4. సో 3/4 వచ్చిందా అంటే దీని వాల్యూ ఏమొచ్చింది, 3/4 వచ్చింది. ఓకే, సో ఇంకొక ఆల్టర్నేట్ మెథడ్ ఉన్నది చూడండి. సో ఎల్సిఎంలో ఏంటంటే కింద ఉన్న నంబర్ సేమ్ ఉండాలి కదా, రైట్. ఇక్కడ 2 ఉన్నది, ఇక్కడ 4 ఉన్నది. సో ఏం చేద్దాము, మల్టిప్లయింగ్ అండ్ డివైడింగ్ బై 2/2 చేస్తాను నేను. ఓకే, ఈ ప్లస్ని ప్లస్ రాసుకున్నా, ఇది 4. ఓకే, ఇది 1/4. ఓకేనా, రైట్ రైట్. ఇప్పుడు ఏమైంది, 4 అయిపోయిందా, ఈడ కూడా 4 ఉందా అంటే ఎల్సిఎం ఏమంటాం, 4 అంటాం కదా. ఇక్కడ పైన మిగిలింది ఏంటి, 2 ప్లస్కి ప్లస్, ఈడ మిగిలింది ఏంటి 1, 2 + 1 ఎంత, 3. ఓకే, కింద ఏమున్నది 4. సో 3/4 వచ్చిందా, దీని ఆన్సర్ 3/4 అయినా చూసుకోండి, 3/4 కదా.
సో ఈ 2 మెథడ్లో మీకు నచ్చిన మెథడ్ మీరు యూస్ చేసుకోండి నాన్న. ఓకేనా? అర్థమైందా? డౌట్స్ ఏమైనా ఉన్నాయా? లేవు కదా? వెరీ గుడ్ బేటా. చలో చూడండి. సో ఇన్ కేస్ 3 నంబర్లు ఉంటాయి ఇట్లా. ఓకే, సో 1/2 ప్లస్ 1/4 ప్లస్ 1/6. ఓకే, సో అప్పుడు ఏం చేస్తానంటే ఫస్ట్ ఈ రెండిట్లను క్రాస్ మల్టిప్లికేషన్ ద్వారా చేసుకోండి. ఓకేనా? అంటే ఇది ఎట్లా చేసినామో సేమ్ అంతే క్రాస్ మల్టిప్లికేషన్. ఇది 4 ఇటు పోయింది, 2 ఇటు వచ్చింది కదా. 4 + 2 6 అయిపోయింది కదా. ఇది ఎట్లా? ఇది 4 × 2 = 8. ఇది మిగిలింది ఏంది? ఇది ఒకటే కదా. మళ్ళీ ఎట్లా అనిపిస్తున్నది? ఇది చూడండి, 4 + 2 ఎంత? 6. 6/8 కదా, 6/8 కదా. అంటే 3 2 3 2 4 అంటే 3/4. ఇంకోటేమో 1/6 ఉంది కదా. మళ్ళీ 2 వచ్చినాయా? 2 వస్తే ఏం చేయాలన్నా నేను క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలన్నా 6 3 18. ఇది 4 కదా. కిందనది ఏం చేయాలి? మల్టిప్లై చేయాలి కదా, 24 కదా. రైట్ బేటా. సో ఎంత వచ్చింది? 22/24. 2 11s 2 12s. సో 11/12 వచ్చింది. అంటే దీని ఆన్సర్ ఏమొచ్చింది? 11/12 వచ్చింది నాన్న. ఓకే, ఆర్ మెథడ్, ఆల్టర్నేట్ మెథడ్ నాన్న. చూడండి. సో ఇప్పుడు అండి ఆల్టర్నేట్ మెథడ్లో సో ఇది క్వశ్చన్ అయితే ఎట్లా ఉన్నదో అట్లా రాసేసుకున్నా. ఓకే, సో కింద ఏమో కావాలి? మొత్తం సేమ్ నంబర్ అయి ఉండాలి కదా. అయితే నేను ఏం చేస్తున్నా, 6 4s ఎంత? 24 కదా. అంటే కింద 24 తెచ్చుకుందాం. ఓకే, తెచ్చుకోవచ్చు కదా. కింద 24, ఇక్కడ 24, ఇక్కడ 24 తెప్పిస్తా. ఓకే, అప్పుడు మొత్తం ఎల్సిఎం ఏమవుతుంది? 24 అవుతుంది. ఓకే, ఎక్కడికి వెళ్ళి కింద సేమ్ నెంబర్ వచ్చేటట్టు చూసుకున్నాను. మీ ఇష్టం ఏదైనా వేసుకోండి. అర్థమవుతుందా? రైట్. సో నేనైతే 24 తెప్పిస్తాను. ఓకేనా? రైట్. సో 24 రావాలంటే ఏం చేయాలి? ఇక్కడ 12 మల్టిప్లైయింగ్ అండ్ డివైడింగ్ బై 12/12 చేయాలి కదా. 12 × 4 24 అయిపోయింది కదా. ఈడేం చేయాలి? 24 రావాలంటే 6 తోటి చేయాలి కదా. అవునా? ఇక 6 4 24 వచ్చేసిందా. ఈడేం చేయాలి? ఈడ 4 తోటి చేయాలి కదా. అవునా కదా. రైట్. 6 4 24 కదా. అంటే పైన ఏమొచ్చింది? ఇక మల్టిప్లైయింగ్ అండ్ డివైడింగ్ బై 12/12. ఇక్కడ 6/6, ఇక్కడ 4/4. ఓకేనా? 6 4 24, 6 4 24, 12 2 24 కదా. సో కింద అయితే మొత్తానికి అయితే 24 వచ్చేసింది. ఇక్కడ పైన ఏమున్నది? 12, ఈడ 6, ఈడ 4 కదా. 6 + 4 10, 10 + 12 22. అంతేనా? 22/24. 2 11s 2 12s 11/12 వచ్చిందా. సో మీకు నచ్చిన మెథడ్లో మీరు సాల్వ్ చేసుకోండి నాన్న. ఓకేనా? రైట్ బేటా. సో ఇంకోటి కాంపోనెంటో అండ్ డివైడెండో. ఓకే, సో దీనిలో జస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి, ఒక ఫార్ములా ఉన్నది. ఇఫ్ A/B = C/D అయితే A + B రెండింటిని యాడ్ చేయండి, ఇంకా కిందనేమో మైనస్ చేయండి. ఓకే, A - B = C + D/C - D నాన్న. ఓకేనా? రైట్. సో ఇది ఒక ఫార్ములా గుర్తుపెట్టుకోండి, కాంపోనెంట్ డివైడెండ్. ఓకేనా? సో కాంపోనెంట్ రిజల్యూషన్ నాన్న. నెక్స్ట్ ఓకే, ఇది వచ్చేసి ఇన్ఫైనైట్ టైమ్స్ ఇంపార్టెంట్ నాన్న. ఓకే, ఎందుకంటే దాదాపు 1,00,000 సార్లు వస్తుంది నాన్న ఇది. ఓకేనా? మన ఫిజిక్స్లో. ఓకే, ఇక్కడ అందరూ కన్ఫ్యూజన్ అవుతూ ఉంటారు. ఓకే, సో ఇప్పుడు మీకు ఏం కన్ఫ్యూజన్ కాకుండా పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ చేస్తా. మీ నోట్ తోటే మీరే చెప్తారు అన్నీ. ఓకే, రైట్ బేటా. చూడండి, ఈ కాంపోనెంట్స్ ఏంటంటే ఇగో ఇదొక స్టిక్. ఓకేనా? ఇదొక స్టిక్. టీచర్ కొడతారు కదా స్టిక్ తీసుకొని, అదే. ఓకేనా? స్టిక్ నాన్న. అయితే ఈ స్టిక్ అనేది టీటా అనే యాంగిల్తో ఉన్నది నాన్న. ఓకేనా? రైట్ బేటా. అయితే కాంపోనెంట్స్ ఈ భూమి నుంచి వెళ్ళి ఇది అంటే ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి టీటా అనే యాంగిల్లో ఉన్నది నాన్న. ఓకే, సో దానికంటే ముందు అందరికీ ఈ విషయం అయితే తెలుసు కదా మీకు. ఇగో ఇదేమంటాము? ఎక్స్ యాక్సిస్ అంటాం. ఇది ఎక్స్ అంటాం, ఇది -x అంటాం, ఇది y యాక్సిస్ అంటాం, ఇది -y అంటాం కదా. రైట్ బేటా కదా. ఓకే, చలో చూడండి నాన్న. సో నేను ఎక్స్ యాక్సిస్ నుంచి వెళ్ళి టీటా అనే యాంగిల్ తోటి ఒక స్టిక్ అనేది ఉన్నది. స్టిక్ అంటే జనరల్గా అయితే తీసుకున్న ఫోర్స్ అని తీసుకున్నా కానీ మీకు అర్థం చెప్పడానికి కాంపోనెంట్స్ ఎట్లా వస్తాయి అన్న విషయం చెప్పడానికి కోసం. ఓకే, రైట్ బట్ ఇది చెక్క అనే స్టిక్కే కదా. తెలుగులో చెక్కలే అంటారా? చలో ఏమంటారో ఇక ఎక్కడికి వెళ్ళి స్టిక్ నాన్న. ఓకే, సో ఈ స్టిక్ని నేను ఏం చేస్తున్నానంటే దీన్ని చీరేస్తున్నా. ఓకేనా? ఇట్లా కట్ చేస్తున్నా సెంటర్లో నుంచి వెళ్ళి. ఓకేనా? మరాఠీలో అయితే చీరుంటాక అని చెప్పేసి మరాఠీలో అంటాము. తెలుగులో ఏమంటాము దీన్ని? కట్ చేయడం. ఓకే, కట్ చేస్తున్నాను నాన్న ఇక్కడికి వెళ్ళి. ఓకేనా? ఇట్లా కట్ చేస్తున్నా. ఇది మన స్టిక్ అన్నట్టు.
ఓకే రైట్ బేటా. ఇది కట్ చేయగానే ఇదొక ముక్క మిగిలిందా, ఆ ముక్కనేమో కింద పెడుతున్నా, ఇంకొక పైన ఉన్న ముక్కని ఇక్కడ పైన పెడుతున్నా. ఓకేనా, అర్థమైంది కదా. ఒకటేమో ఇలా నుంచి కాంపోనెంట్ ఏమో ఇటు వస్తుంది, ఇంకోటేమో ఇటు సైడ్ వస్తుంది అన్నట్టు. ఓకేనా, అర్థమైందా. దీన్ని 2 ముక్కలు చేసిన. ఓకే, ఇంట్లో నుంచి వెళ్ళి నరికేసిన. ఓకే, నరికేయడం అయితే అన్నారు. సో ఏమంటారు, కట్ చేయడం అంటారా? చలో బెటర్, నాకు గుర్తొస్తలేదు, మీరు కామెంట్లో కింద మెన్షన్ చేయండి. ఓకేనా, రైట్. ఎందుకంటే నాది మదర్ టంగ్ మరాఠీ నాన్న. సో ఇంట్లో వచ్చేసి హిందీ, తెలుగు, ఇంగ్లీష్, మరాఠీ అన్నీ యూజ్ చేసి మాట్లాడతాము. ఓకేనా, అందుకోసం అని చెప్పేసి నాకు ఇక్కడ ఏ వర్డ్ యూజ్ చేస్తారో తెలుస్తలేదు, అందుకోసము నేను ఈ వర్డ్ యూజ్ చేస్తున్నా. ఓకేనా, ఇట్లా కట్ చేసి ఒక ముక్కనేమో గిడేసేసిన, ఇంకొక ముక్కనేమో ఇట్లా వేసిన అన్నట్టు. ఓకే, అంటే ఇప్పుడు మనకు కాంపోనెంట్స్ ఎట్లా వస్తాయంటే, ఇది ఎఫ్ అనే ఫోర్స్ ఉన్నది, టీటా అనే యాంగిల్తో ఉన్నది, అయితే దీని ఒక కాంపోనెంట్ ఇటు సైడ్ వస్తుంది ఒకటి. ఓకే ఓకే, ఏమొస్తుందనంటే గుర్తుపెట్టుకోండి, ఎక్కడైతే టీటా ఉంటుందో అంటుకొని కాస్ టీటా ఉంటుంది నాన్న. ఓకేనా, ఎక్కడైతే టీటా ఉంటుందో అంటుకొని ఏముంటుంది, కాస్ టీటా ఉంటుంది. ఓకే, ఎగ్జాక్ట్లీ దీని ఎగ్జాక్ట్లీ పర్పెండిక్యులర్లో ఏముంటుంది అంటే సైన్ టీటా ఉంటుంది నాన్న. ఓకే, అర్థమైందా. చూడండి ఇంకొకసారి చెప్తున్నా. సో ఎక్కడైతే టీటా ఉంటుందో టీటాని చూసుకోండి. ఓకే, గిది మెయిన్ ఫోర్స్ అయితే గిది మనది కదా, ఇది మెయిన్ ఫోర్స్ కదా, రైట్. సో ఇక్కడ టీటా ఉన్నది కదా, టీటాని అంటుకొని ఏముంటుంది, కాస్ టీటా ఉంటుంది అన్న. ఓకే, ఇక్కడ ఎఫ్ ఉన్నది కాబట్టి ఇక్కడ ఎఫ్ కాస్ టీటా రాసినాం. ఓకే, ఎక్కడైతే టీటా ఉంటుందో అంటుకొని కాస్ టీటా ఉంటుంది. ఓకే రైట్, ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో, అంటే ఆపోజిట్ కాదు కానీ ఇక 90 degreesలో ఎంత ఉంటుంది అంటే సైన్ టీటా ఉంటుంది నాన్న. ఓకేనా, ఇక్కడ ఎఫ్ ఉన్నది కాబట్టి ఎఫ్ రాసిన, ఇక్కడ పి ఉంటే ఇక్కడ పి రాస్తాను నేను. ఓకే, ఇక్కడ క్యూ ఉంటే ఇక్కడ క్యూలు రాస్తా. ఓకే, ఇక్కడ టీ ఉంటే ఇక్కడ టీ రాస్తాను నేను. ఓకేనా, అర్థమైందా. సో ఇది మాత్రం సెంటర్లో పెట్టుకోవాలి ఎప్పుడన్నా కానీ కాంపోనెంట్ తీసేటప్పుడు. ఓకే, దీన్ని సెంటర్లో పెట్టుకోవాలి. ఓకే, దీని ఒక కాంపోనెంట్ ఇటు వస్తుంది, ఇంకో దీని ఒక కాంపోనెంట్ ఇటు వస్తుంది అన్నట్టు. అంటే దీన్ని నరికి ఒక చిన్న ముక్కని ఇటు పెట్టాలి, ఇంకొక ముక్కని ఇటు పెట్టాలి అన్నట్టు. అర్థమైందా. అంటే ఇది ఎప్పుడు సెంటర్లో ఉంటుంది. చూడండి ఈ కాంపోనెంట్స్ పక్కకు ఉంటాయి, ఇది ఎఫ్ అనేది సెంటర్లో ఉంటుంది. సో నేను ఎన్నిసార్లు చెప్పినా కానీ మళ్ళీ పిల్లలు మధ్యలో ఎక్కడో చిన్నగా మిస్టేక్ చేస్తూనే ఉంటారు. ఓకే, సో ఈ పాయింట్ పైన ఫోకసింగ్ చేయండి, ఇది సెంటర్లో పెట్టుకోవాలి. ఫోర్స్ అనేది ఎప్పుడు సెంటర్లో ఉంటుంది. ఓకే, కొంతమంది ఎట్లా ఇస్తారు తెలుసా, కాంపోనెంట్ తీసేటప్పుడు ఈడనేమో గిట్లా రాస్తారు అందరు. సార్ గీడనేమో ఎఫ్ కాస్ టీటా, గీడనేమో ఎఫ్ సైన్ టీటా అంటారు. ఓకే, ఈడ ఎఫ్ కాస్ టీటా వచ్చింది, గీడ ఎఫ్ సైన్ టీటా అని అంటారు. ఫోర్స్ ఏడున్నది, గీడున్నది. నేను ఏమన్నా మధ్యలో పెట్టుకోవాలన్నా, గీడ మధ్యలో వచ్చిందా, ఎఫ్ కాస్ టీటా ఎఫ్ సైన్ టీటా మధ్యలో ఉన్నదా ఫోర్స్, లేదు కదా, అంటే ఇక్కడ రాదన్నట్టు. ఓకే, ఇది మెయిన్ నాన్న. ఓకే, ఫోర్స్ మధ్యలో ఉండాలి, కాంపోనెంట్స్ మధ్యలో ఉండాలి. ఉందా మధ్యలో, అవునా, రైట్ బేటా. చలో ఇప్పుడు ఇది అయితే అర్థమైపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఇస్తాం, మీరు చెప్పండి ఇక్కడ ఎక్కడెక్కడ కాంపోనెంట్స్ వస్తాయి ఏంటి అన్నది. ఓకే, ఇది పీ నాన్న. ఓకే, చలో ఇది నాన్న టీటా నాన్న. ఓకే, అయితే దీని ఒక కాంపోనెంట్ చెప్పాలి. సార్ ఈడ టీటా ఉన్నది, ఎక్కడైతే టీటా ఉంటుందో అక్కడ అంటుకొని కాస్ టీటా, అంటే ఈడ సార్ పీ కాస్ టీటా కదా, అంటే సార్ ఎగ్జాక్ట్లీ 90 degreesలో సార్ ఇది పీ సైన్ టీటా, అవునా కదా, అర్థమైందా. రైట్ బేటా. చలో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, ఇప్పుడు మీరు చెప్పాలి. ఓకే, ఇక్కడ టీ ఇచ్చిండు. ఓకే, ఎంత టీటా అనే యాంగిల్తో ఉన్నదన్న. ఓకే, దీని ఒక కాంపోనెంట్స్ రాయాలి. సార్ టీటా ఈడు ఉన్నది, అంటే ఈడ అంటుకొని కాస్ టీటా ఉంటుంది సార్ కదా, అంటే ఇది టీ కాస్ టీటా సార్ ఎగ్జాక్ట్లీ 90 degreesలో, అంటే ఇది టీ సైన్ టీటా సార్, అంతేనా కదా, అవునా కదా, అర్థమైందా. మీరే కదా చెప్పేది, అవునా. ఎక్కడైతే టీటా ఉంటుందో అంటుకొని కాస్ టీటా ఎగ్జాక్ట్లీ 90 degreesలో సైన్ టీటా. ఓకే, చలో ఇప్పుడు నాకు ఇది చెప్పండి. ఓకే, ఇది ఏ, టీటా ఎక్కడ ఇచ్చిండంటే ఇక్కడ ఇచ్చిండు నాన్న. ఓకే, చలో ఇప్పుడు చెప్పండి నాన్న. సో ఇక్కడ ఉన్న కాంపోనెంట్ ఏమొస్తుంది సార్, ఎక్కడైతే టీటా ఉంటుందో అంటుకొని కాస్ టీటా సార్, అంటే ఇది ఏ కాస్ టీటా. ఓకే, సో ఈసారి ఇది వచ్చేసి ఏ సైన్ టీటా. ఓకే కదా, 90 degreesలో మధ్యలో వచ్చింది కదా. చలో బేటా, ఇప్పుడు నెక్స్ట్ అది మీరు వీడియో పాజ్ చేసుకుంటా ట్రై చేసుకుంటా ఉండండి. ఓకేనా, సో ఇది వచ్చేసి బి నాన్న. సో టీటా వచ్చేసి ఇది ఇచ్చిండు. ఓకే, చలో బేటా ఏమొస్తుంది సార్, ఎక్కడైతే టీటా ఉంటుందో అక్కడ అంటుకొని కాస్ టీటా సార్, అంటే ఇది బి కాస్ టీటా. ఓకే, ఎగ్జాక్ట్లీ 90 degreesలో సార్ ఇది వచ్చేసి బి సైన్ టీటా, అవునా. చలో బేటా, సో ఇంకోటి క్వశ్చన్లో ఇచ్చిండు, ఇది ఎస్ ఇచ్చిండు. ఓకే, ఎస్ వద్దు,
ఇది ఏం తీసుకుందామంటే క్యూ తీసుకుందాం. ఓకే చలో బేటా ఇప్పుడు చెప్పండి క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే యాంగిల్ గీడ టీటా ఇచ్చిండు నాన్న. ఓకే చలో సార్ ఎక్కడైతే టీటా ఉంటుందో అంటుకొని కాస్ టీటా, ఇది క్యూ కాస్ టీటా సార్, ఇది వచ్చేసి క్యూ సైన్ టీటా. ఓకేనా చలో బేటా అర్థమైపోయింది కదా ఇదైతే కాంపోనెంట్స్ ఎట్లా తీస్తామో. రైట్ బేటా సో ఇదైతే మీకు మొత్తం క్లియర్ అయిపోయింది కదా. చలో ఇప్పుడు నేను క్వశ్చన్స్ ఇవ్వాలన్నా చేస్తారు కదా పక్కా. చలో సో ఈ కాంపోనెంట్స్ పైననే నాన్న ఇగో ఈ కాంపోనెంట్స్ పైననే క్వశ్చన్స్ ఇస్తున్నా. ఓకే రైట్ చలో చూడండి. సో ఇది వచ్చేసి రిజిడ్ సపోర్ట్ పైన మన స్లాబ్ అన్నట్టు. ఓకే గోడ పైనది. సో ఇది వచ్చేసి దారము. ఓకే సో ఈ దారం యొక్క లెంత్ 5 మీటర్స్ నాన్న. ఓకే అయితే ఈ దారాన్ని నేను ఇక్కడ వరకు తీసుకొచ్చిన. ఓకే గిట్లా తీసుకొచ్చిన. ఎంత యాంగిల్ అంటే 30 degrees యాంగిల్తో తీసుకొచ్చిన నాన్న. ఓకే 30 degrees యాంగిల్. అయితే నేను ఇట్లా నుంచి ఇక్కడి వరకు తీసుకుపోయినా కదా. రైట్ బెటర్ నాకు చెప్పండి ఇది కొంచెం ముందర జరిగింది కదా. అవును సార్ కొంచెం ముందర జరిగింది కదా సార్. ఇంకా కొంచెం పైకి కూడా లేచింది సార్ ఇది కదా, పైన కూడా ఉందా లేదా. అయితే క్వశ్చన్లు ఏమన్నాడంటే ఇది ఎంత ముందటికి జరిగింది, ఓకే ఇది భూమి నుంచి వెళ్ళి ఎంత పైకి లేచింది అని క్వశ్చన్లో అడిగిండు నాన్న. ఓకే చలో వీడియో పాజ్ చేసి ట్రై చేయండి. అయిపోయిందా చలో బెటర్ నేను ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా. చలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. సో చూడండి జాగ్రత్తగా చూడండి. సో ఇదేంటి 5 మీటర్స్ అంటే ఇది దారం యొక్క లెంత్ కదా. అవునా ఈ దారంది లెంత్ ఎంత 5 మీటర్స్ కదా. ఇది 5 మీటర్స్ అయినా. అవును సార్ చలో బెట. సో మంచి చూడండి ఈ యాంగిల్ ఎంత ఇచ్చిండు క్వశ్చన్లో సార్ 30 degrees ఇచ్చిండు. అవునా ఇది ఎంత ఇచ్చిండు సార్ ఇది 5 మీటర్స్ సార్. గిడ టీటా ఉన్నది అంటే సార్ ఎక్కడైతే టీటా ఉంటుందో అంటుకొని కాస్ టీటా సార్ కదా. అవునా కదా ఇక టీటా ఎక్కడైతే ఉంటుందో అంటుకొని కాస్ టీటానే కదా నాన్న. సో ఏమైంది 5 cos 30 degrees అయింది కదా సార్. ఎగ్జాక్ట్లీ 90 degrees అంటే గీడ సార్ కదా. ఇది ఎంత అవుతుంది సైన్ టీటా అవుతుంది సార్ కదా. అవునా కదా. సో నాకు చెప్పండి నాన్న ఇగో ఎక్కడైతే టీటా ఉంటుందో అంటుకొని కాస్ టీటా కదా. ఎగ్జాక్ట్లీ 90 degrees అంటే ఇగో గీదే కదా. ఇది ఎంత అవుతుంది సైన్ టీటా అవుతుంది సార్. అంటే 5 sin 30 degrees అంతేనా కదా. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ ఉన్న కాంపోనెంట్ ఏంటి 5 sin 30. నాకు చెప్పండి ఇగో గీ లైన్ సేమేనా. సేమే కదా నాన్న. ఇగో గీ లైన్ సేమేనా. అఫ్కోర్స్ సేమే సార్. అవునా కదా. అయితే ఇగో గీడ రాసుకునేది గీడ రాసేసుకుంటాను నాన్న. ఓకేనా అర్థమైంది కదా, పెద్ద టెన్షన్ ఏం లేదు కదా. ఓకే చలో బేటా. సో ఇది ఎంత వచ్చింది 5 sin 30 degrees వచ్చింది. ఓకేనా అంటే ఇది అంటే గిది అన్నట్టు గిది. ఓకే ఇది 5 sin 30 అవునా. అంటే దీని యొక్క లెంత్ తెలిసిపోయిందా ఇగో 5 sin 30 కదా. అవునా కదా కరెక్టేనా కదా. రైట్ బేటా చలో చూడండి. సో ఇది ఇక్కడ ఉన్న ఎక్కడైతే టీటా ఉంటుందో అంటుకొని కాస్ టీటా కదా. ఇది ఎంత ఇచ్చిండో ఈ నుంచి లేడికి 5 cos 30. ఇది మొత్తం ఎంత సార్ దీని ఒక మొత్తం పొడవు లెంత్ 5 మీటర్స్ కదా. అవునా ఇది కొంచెం పెద్ద చేయాలి. చలో ఓకే 5 మీటర్స్ అంటే ఇక గిది మ్యాచింగ్ అయినట్టు మనకు. ఓకే దీని యొక్క లెంత్ మొత్తం లెంత్ ఎంత పైన కింద వరకు 5 మీటర్స్ కదా. ఎందుకంటే కొంచెం మీరు తీసుకుపోయినాం కాబట్టి. సో ఇది యాంగిల్ 30 degrees తీసుకుపోయినాం కాబట్టి ఎక్కడైతే టీటా ఉంటుందో అంటుకొని కాస్ టీటా ఉంటుంది కదా. ఎగ్జాక్ట్లీ 90 degreesలో ఏమొస్తుంది 5 sin టీటా ఉంటుంది. అవునా కరెక్టేనా. ఇక గీ లైన్ అంటే సేమ్ కదా. సో ఇప్పుడు చూడండి అన్న మొత్తం చెప్పండి ఇప్పుడు. ఓకే సార్ గీ ఎక్స్ అనేది దీంతో మ్యాచ్ అయింది అంటే గీ ఎక్స్ వాల్యూ 5 sin 30 కదా. అవును కదా నాన్న. ఇది ఎంత జరిగింది ముందట ఎక్స్ అంటే గిదేనా. వెరీ గుడ్ బెటర్. సో ఎక్స్ ఈక్వల్ టు ఏమొచ్చింది 5 sin 30 degrees. sin 30 ఎంత 1/2 ఎంత వచ్చింది. సో ఫైనల్లీ 2.5 meters వచ్చింది నాన్న. ఓకేనా ఈ డిస్టెన్స్ ఎంత వచ్చింది 2.5 meters వచ్చింది కదా. ఇప్పుడు ఏం కనుక్కోవాలి గి వై కనుక్కోవాలి కదా. ఒక నిమిషం ఇదే కదా మనము వై. ఒక నిమిషం ఇది వై కనుక్కోవాలి కదా. సో నాకు చెప్పండి నాన్న. సో అంటే గిదే కదా వై, గిదే కదా డిస్టెన్స్ వై. అవునా కదా. ఇది ఎట్లా అనుకుంటాను నాన్న 5 నుంచి వెళ్ళి ఈ 5 cos 30 ఏమొస్తుంది చెప్పండి. 5 cos 30 ఏమొస్తుంది
5 ఇంటూ కాస్ 30 ఎంత √3/2 కదా, అవునా కదా, అంటే 5√3/2 వచ్చింది కదా. అంటే ఈ నుంచి లీడ్కి ఎంత 5√3/2 కదా, మనకు ఇది కావాలా y కదా. చలో y వాల్యూ ఏమొస్తుంది నాన్న చెప్పండి. అంటే సార్ ఫైవ్ల నుంచి వెళ్ళి 5√3/2 తీసేస్తే అయిపోయి కదా, మొత్తం ఎంత ఉన్నది 5 మీటర్స్ ఉన్నది. అందులో నుంచి వెళ్ళి దీని యొక్క లెంత్ ఎంత వచ్చింది 5√3/2 వచ్చింది కదా, ఈ నుంచి లీడ్కి కదా. ఇక మిగిలిందే కదా నాకు ఇది డిస్టెన్స్ కదా, 5లో నుంచి వెళ్ళి 5√3/2 తీసేసేయాలి కదా. అంటే ఎల్సిఎం వస్తుంది ఇక్కడ, ఇది ఇటు పోయింది కదా, 5 to the 10 10 minus 5√3/2 మీటర్స్. ఓకేనా, చలో బేటా అర్థమైందా, డౌట్స్ ఉన్నాయి ఇంకేమన్నా, డౌట్స్ అయితే ఏం లేవు కదా, రైట్. చలో ఇదైతే క్లియర్ అయిపోయింది కదా, ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా. సో ఈ నుంచి లీడ్కి తీసుకుపోయినా 30 degrees కదా, ముందటికైతే జరిగింది కదా, ఎంత ముందట జరిగింది అని అడిగిండో, కొంచెం పైకి కూడా లేచింది కదా. సో ఎంత పైకి జరిగింది అని చెప్పి అన్నాడు. దీని ఒక పొడవు లెంత్ ఎంత ఇచ్చిండో 5 మీటర్లు కదా, అవునా, రైట్. సో మనకైతే తెలుసు ఇది ఎంత 5 మీటర్లు కదా. ఎక్కడైతే టీటా ఉంటుందో ఇగో చూడు ఇక్కడ, ఇది 5 మీటర్స్. ఎక్కడైతే టీటా ఉంటుందో అంటుకొని కాస్ టీటా అంటే 5 cos 30 degrees కదా. ఎగ్జాక్ట్లీ 90 degreesలో 5 sin 30 అంటే గీ లెంత్ సమానమేనా, ఈక్వలేనా కదా, రైట్. సో ఇదేంత, ఇది ఎక్స్ అన్నారు అంటే ఎక్స్ వాల్యూ 5 sin 30 కదా, ఇది వై వాల్యూ అనుకోవాలి కదా. ఇది మొత్తం ఎంత 5లో నుంచి వెళ్ళి 5√3/2 తీసేసేయాలి కదా, తీసేస్తే మిగిలిన లెంత్ ఇది, అవునా కదా. చలో బేటా ఇదైతే అర్థమైపోయింది కదా మీకు, చలో. సో ఇప్పుడు రండి, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఇస్తా. సో ఇక్కడ కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి, ఇది మీకు నెక్స్ట్ క్లాస్లో వస్తాయి. దీని గురించి ఒక్క నిమిషం, దీన్ని తీసేస్తా ఒక్క నిమిషం. ఒక పని చేద్దాం ఒక్క నిమిషం, ఒక్క నిమిషము. చలో ఇప్పుడు సెట్ అయిపోయింది, రైట్. పేజెస్ యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ, చలో బేటా. సో వై వాల్యూ ఎంత వచ్చిందో ఇంకో రాస్తున్నా. వై వాల్యూ అంటే 5లో నుంచి వెళ్ళి 5√3/2 తీసేసేయాలి కదా, ఇదే ఆన్సర్ కదా. చలో బేటా ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఇవ్వాలన్నా మీకు, రైట్. సో ఒక రాడ్ ఉంది నాన్న, భూమికి ఆనుకొని ఇట్లా ఒక రాడ్ ఉన్నది, ఓకేనా. సో దీని యొక్క లెంత్ ఎంత ఉన్నదంటే 10 meters ఉన్నది నాన్న, ఓకే. అయితే మీరు ఏం చేసిండ్రంటే ఈ రాడ్ని మీ చేతితోటి పైకి లేపిండ్రు, ఓకేనా. ఎంత డిగ్రీస్ 30 degrees అనే యాంగిల్తో మీరు దీన్ని పైకి లేపిండ్రు, ఓకే. అయితే క్వశ్చన్లో ఈ మీరు 30 degrees అనే యాంగిల్తో లేపితే కనుక దీని యొక్క హైట్ ఏమొస్తుంది అని చెప్పేసి క్వశ్చన్లో అడిగిండు నాన్న, ఓకేనా. హైట్ ఎంత లేపిండ్రు మీరు, అర్థమైందా. 30 degrees అయితే ఇది ఎంత హైట్ లేస్తుంది అని క్వశ్చన్లో అడిగిండు నాన్న, ఓకే. చలో నాన్న ఎట్లా వేస్తారు, వీడియో పాజ్ చేసి మీరు ట్రై చేయండి, చూడండి మంచి చూడండి. ఇది రాడే కదా, రాడ్ 10 మీటర్లు కదా, ఇది 10 మీటర్లు కదా, ఎంత 30 degrees లేపినాం కదా, అంటే ఇక్కడ యాంగిల్ టీటా, అవునా. సో మనకైతే తెలుసు కాంపోనెంట్ ద్వారా ఏంది నాన్న, ఎక్కడైతే టీటా ఉంటుందో అంటుకొని కాస్ టీటా కదా, అంటే 10 cos 30 degrees కదా, రైట్ బేటా. సో ఇంకోటి పర్పెండిక్యులర్లు కదా, ఎగ్జాక్ట్లీ 90 degreesలో ఏమొస్తుంది 10 sin 30 degrees అంతేనా కదా, అవునా, రైట్ బేటా. సో 10 sin 30 అంటే 10 into sin 30 1/2 ఎంత 5 అంటే 5 meters నాన్న కదా. నాకు చెప్పండి గీ హైట్ ఒకటేనా, సేమే కదా నాన్న, చూసుకోండి నాన్న, ఓకే, సేమ్ ఉంటుంది, ఓకే. రెండింటి హైట్ ఓకే, ఇది చూసుకోండి సేమ్ ఉంటుంది అనమాట, ఓకేనా. ఇది 5 meters కాబట్టి ఇది హైట్ ఎంత అవుతుంది, హైట్ ఈక్వల్ టు 5 meters, ఓకేనా. అడిగింది ఇదే కదా, హైట్ ఎంత లేస్తుంది అంటే మీరు ఒక 10 meter రాడ్ని 30 degrees పైకి లేపితే కనుక దాని యొక్క హైట్ 5 meters అవుతుంది, ఓకే. చలో బేటా ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఇక్కడ ఒక నేను పైవేట్ చేసిన, ఓకే, ఇక్కడ నుంచి ఈజీగా రొటేట్ అవుతుంది అనమాట ఈ రాడ్ అనేది, ఓకే, రైట్ బేటా. అయితే దీని ఒక రాడ్ వచ్చేసి 20 meters, ఓకేనా, లెంత్ వచ్చేసి 20 meters.
అయితే నేను ఏం చేసిన అంటే దీన్ని ఒక 60 degrees యాంగిల్ కిందికి తీసుకొచ్చినాను. ఓకేనా, 60 degrees యాంగిల్ తీసుకొచ్చిన కింద. సో ఇక్కడ నుంచి వెళ్ళి ఒక చీమ అనేది కింద ఉన్నది. ఎంత? 40 meter డిస్టెన్స్లో ఒక చీమ ఉన్నది. ఓకేనా, రైట్ బెట్. అయితే చీమకు గీడు ఉన్నది చీమ. ఓకే, ఈ ఎడ్జ్ అనేది అంటే ఈ మొత్తానికైతే ఈ ఎడ్జ్ అనేది ఎంత హైట్లో కనిపించింది? ఓకేనా, ఇనిషియల్ ఇక్కడ ఉంటే కనుక 40 meters హైట్లో కనిపిస్తుండే కదా. దీన్ని మనం కొంచెం కిందికి తీసుకొచ్చినాం కదా, 60 degrees తీసుకొచ్చినాం కొంచెం కిందికి కదా, అవునా కదా. అయితే ఈ ఎడ్జ్ అనేది అంటే ఈ కార్నర్ అనేది చీమకు ఎంత హైట్లో కనిపించింది అని క్వశ్చన్లో అడిగాను నాన్న. ఓకే, చలో బేటా ఎట్లా వేస్తారు చెప్పండి, ఎట్లా వేస్తారు నాన్న? చలో చూడండి. సో ఇదేంటి సార్, ఇదైతే 20 meters కదా, చూడండి ఇగో కరెక్టేనా. ఇదెంత? ఇది 20 meters కదా. సో మనం ఇదే కదా ఇప్పుడు హైట్, ఈ వై వాల్యూ కదా కనుక్కోవాల్సింది, అవునా? రైట్ బేటా. యాంగిల్ ఎంత ఇచ్చిండు? ఇది 60 degrees కదా, రైట్ బేటా. సో చెప్పండి, సో ఎక్కడైతే టీటా ఉంటుందో అంటుకొని కాస్ టీటా కాంపోనెంట్ కదా, 20 cos 60 కదా. సో ఎగ్జాక్ట్లీ 90 degreesలో అంటే ఈ నుంచి లేట్కి కదా ఏమొస్తుంది సార్? 20 sin 60 degrees, 20 sin 60 కదా. ఇక గీ లెంత్ ఇంకా గీ లెంత్ సేమే కదా, ఒకటే కదా, రైట్ బేటా. సో ఇక్కడ రాస్తున్నాను మరి 20 sin 60 degrees కదా. అంటే క్వశ్చన్లకి ఇది మొత్తం లెంత్ ఎంత ఇచ్చిండు? 40 meters ఇచ్చిండు కదా. చూసుకోండి 40 meters ఇచ్చింది కదా ఈ నుంచి లేడికి కదా, అవునా కదా. అంటే మనం 60 degrees అనేది తీసుకొస్తే కనుక దీని యొక్క లెంత్ ఎంత? ఇది ఎంత కిందికి వచ్చింది? 20 sin 60 degrees వచ్చింది కదా, అవునా కదా. మనం y వాల్యూ అనుకోవాలా కదా. అంటే 40లో నుంచి వెళ్ళి 20 sin 60 తీసేస్తే y వస్తుంది కదా. లేదా ఇట్లా కూడా చేసుకోవచ్చు నాన్న, మీ ఇష్టము. ఈ రెండిట్లను యాడ్ చేస్తే ఎంత రావాలా? 40 కదా. చూసుకోండి 20 sin 60 degreesని ఇంకా వైని యాడ్ చేస్తే 40 meters రావాలా కదా. sin 60 √3/2, ఇది 10, ఇది 40 కదా. సో 10√3 + y = 40. y = ఎంత వచ్చింది? 40 - 10√3, అవునా కదా. వచ్చిందా లేదా? రైట్ బేటా, వచ్చేసింది కదా, వెరీ నైస్, తొందరగా అయిపోయింది కదా. చలో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ నాన్న. సో ఒక ఈక్వలాటరల్ ట్రయాంగిల్లో ఇది సైడ్ ఏ ఇచ్చిండు, ఓకేనా. ఈ హైట్ కనుక్కోవాలి కదా. సార్ ఇదైతే లాస్ట్ క్లాస్లోనే అయిపోయింది సార్, మళ్ళీ ఎందుకు చెప్పిస్తున్నారు? చూడండి నాన్న, లాస్ట్ క్లాస్లో నేను మీకు ఇది ఇస్తే ఈక్వలాటరల్ ట్రయాంగిల్లో 60 degrees ఉంటుంది కదా, అవునా కదా. సో మనం ఇది కనుక్కోవాలి అంటే ఇది ఏ ఇచ్చింది కదా, అవునా కదా, రైట్. సో ఇట్లా కనుక్కోవాలని చెప్పేసి చెప్పినా నేను కదా, ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ ద్వారా. సార్ అంటే ఇది 60 degrees, ఇది ఏ ఇచ్చిండు, ఇది హెచ్ అంటే ఇది డిస్టెన్స్ ఏమవుతుంది అంటే ఇది a/2 అవుతుంది అని లాస్ట్ క్లాస్లో చెప్పింది కదా. నేనేమన్నా సార్ ఎగ్జామ్లో కనుక ఇది ఏదన్నా కానీ రెండు ఇస్తే ఇది ఈజీగా అనుకోవచ్చు కదా, మిగతా రెండు కదా. క్వశ్చన్లో ఇది ఇచ్చిండు, ఇది కూడా తెలుసు, ఇంకా యాంగిల్ కూడా, ఇదైతే ఈజీగా అనుకోవచ్చు కదా, అవునా. tan 60 ద్వారా కదా, tan 60 = h/a/2 అంతేనా. tan 60 ఎంత సార్? √3, అవునా. సో ఫైనల్లీ h ఏమొచ్చింది? √3 × a/2 వచ్చింది, అంతేనా కదా, కరెక్టేనా. అంటే ఈ హైట్ సార్ ఇది ఆల్రెడీ అయిపోయింది కదా లాస్ట్ క్లాస్లో, మరి ఇప్పుడు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు చెప్తానా. సో ఇప్పుడు నేను మీకు ఏది నేర్పించిన? కాంపోనెంట్స్ మెథడ్ నేర్పించిన కదా. అంటే ఇది నాకు ఇప్పుడు కాంపోనెంట్ మెథడ్లో సాల్వ్ చేయండి, ఓకేనా. ఇది మొత్తం చేసినాం అనుకోండి టైం ఎక్కువ పడుతుంది, కాంపోనెంట్లో సింపుల్గా అయిపోతుంది, 10 సెకండ్లు అయిపోతుంది, ఓకే. ఎట్లా అయిపోతుంది సార్ చూపిస్తాను చూడండి. సో చూడండి ఒక నిమిషం, కాపీ ఇది పేర్ చేస్తాయి చలో. సో ఎంత సింపుల్గా అయిపోతుంది 10 సెకండ్లలో. సో ఈక్వలాటరల్ ట్రయాంగిల్ అన్ని యాంగిల్స్ ఏమవుతాయి? 60 degrees సార్. ఇది ఎంత అవుతుంది మరి? ఇది 30 degrees సార్ కదా. నాకు చెప్పండి, ఇగో ఇదేమో ఏ కదా, ఇదేమో టీటా. సార్ ఇగో ఎక్కడైతే టీటా ఉంటుందో అంటుకొని కాస్ టీటా అంటే ఇక్కడ ఉన్న కాంపోనెంట్ ఏ కాస్ టీటా అంటే ఏ కాస్ 30 సార్. అంటే హెచ్ వాల్యూ తెలిసిపోయింది సార్ కదా. హెచ్ = ఏంటి? ఏ కాస్ 30 degrees, అంతేనా కదా, అవునా కదా నాన్న. ఇగో ఆల్రెడీ చేసినాం కదా, ఎక్కడైతే టీటా ఉంటుందో అంటుకొని కాస్ టీటా అంటే ఇది ఏమవుతుంది సార్? ఏ sin
30 degrees సార్ కదా, ఎగ్జాక్ట్లీ 90 degreesలో అవునా. రైట్, సో cos 30√3/2 హెచ్ వాల్యూ ఇదేనా, ఇవి చూసుకోండి. అబ్బా సార్ ఇదైతే ఇంకా సింపుల్ ఉన్నా సార్ కదా. రైట్ బిట్ అంటే మొత్తానికి అయితే మీకు కాంపోనెంట్ మెథడ్ అయితే మొత్తం పర్ఫెక్ట్ అయిపోయినారు కదా. చలో బిడ్డ ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఇవ్వాలన్నా. రైట్, సో ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఒక పని చేద్దాము, ఇది నెక్స్ట్ వీడియోలోనే కంటిన్యూ చేద్దాం నాన్న, ఓకేనా. రైట్, సో ఇంకా చాలా ఉన్నాయి దీని కంటిన్యూషన్ పార్టే, ఓకేనా. అది నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. సో ఎవరైతే ఈ వీడియో, సో సరే బేటా మరి ఈ క్లాస్ ఇక్కడితో ఆపేస్తాను మరి నేను, ఓకేనా. రైట్ బేటా, సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, ఓకే. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అన్న. ఉంటాను మరి, చదువుకుంటుండండి, బాయ్ బేటా.